పదేళ్లు గడిచిన కారు ట్యాబ్ గేరుతో దూసుకుపోయింది. కానీ ఒకే ఒక్క ఓటమి కారు పార్టీని ఇప్పుడు కకావికలం చేస్తోంది. ఓడిపోయి 3 నెలలకు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇన్నాళ్లు ఆహా ఓహో అన్న నేతలు కనబడనంత దూరం వెళ్లిపోతున్నారు. కూరలో కరివేపాకును తీసేసినంత ఈజీగా మెడలో గులాబీ కండువా తీసి అవతల పాడేస్తున్నారు. కేసీఆర్ సారు తెలంగాణ బాపు అంటూ మాట్లాడిన ఆ నేతలే ఇప్పుడు కేసీఆర్ పని అయిపోయిందంటూ ఆరోపణలకు దిగుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపించిన వేళ గులాబీ పార్టీలో ఉంటే ఓటమి తథ్యమని భావిస్తున్న పలువురు నేతలు కారు దిగి కమలం పువ్వుకు కన్ను కొడుతున్నారు. గులాబీల జెండలే రామక, గుర్తుల గుర్తుంచుకో రామక అంటూ అసెంబ్లీ ఎన్నికల్లో ఊపేసిన గులాబీ పార్టీ ఒక్క ఓటమితో కుదేలైంది. తెలంగాణ భవన్ పరిసరాల్లో నేతలు కానరాక కళావిహీనంగా మారిపోయాయి. వెరసి అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిన దూకుడు ఇప్పుడు కారు పార్టీలో కనిపించడం లేదు. ఓడిపోవడం గెలవడం కాదిక్కడ విషయం. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు ఎప్పుడూ ఎదుర్కోని విపత్కర పరిస్థితిని ఇప్పుడు కారు పార్టీ ఎదుర్కొంటోంది. తెలంగాణ గుండె సప్పుడు అని చెప్పుకునే గులాబీ పార్టీకి ఇప్పుడు పార్లమెంటుకు పోటీ చేద్దామంటే అభ్యర్థులు దొరకని పరిస్థితి దాపురించింది. టికెట్ ఇచ్చి ప్రచారానికి నిధులిస్తాం, రండి బాబు రండి అంటున్నా అభ్యర్థులు దొరకటం లేదు. గతంలో లాగా ముక్కు ముఖం తెలియని వారిని బరిలో దించితే గెలిచే పరిస్థితి ప్రస్తుతం కనిపించటం లేదు. ఇటు బలమైన అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా లేరు. ఇంకే ఉంది, నియోజకవర్గాల వారీగా కాస్తో కోస్తో బలం ఉన్న వారికి టికెట్ ఇచ్చి అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందిగా బీఆర్ఎస్ అధిష్టానం చెప్పేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలనగానే ఫస్ట్ లిస్ట్ బీఆర్ఎస్ నుంచి అన్నట్లు గతంలో పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. లోక్సభ ఎన్నికల వేళ ఫస్ట్ లిస్ట్ బీజేపీ నుంచి వెలువడటం ఈసారి చర్చకు దారితీసింది. అందులో 9 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ రెండో జాబితాలో 6 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఫైనల్ చేసి బీఆర్ఎస్ కు సవాల్ విసురుతోంది. అయితే బీఆర్ఎస్ నుంచి కూడా లిస్టులు విడుదలైనా వారికి ఏ మేరకు విజయ అవకాశాలుంటాయో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ విజయంపై స్వయంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు కారణమవుతున్నాయి. భవిష్యత్తులో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయమని, బీఆర్ఎస్ బీఫామ్ ఇస్తే చాలు గెలుపు ఖాయమనే పరిస్థితి మళ్లీ వస్తుందని కేసీఆర్ అన్నారు. అంటే ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం అంతంత మాత్రమే అని కేసీఆర్ తేల్చి చెప్పారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 2014-2019 ఎన్నికల పరిస్థితికి ఇప్పటి లోక్సభ ఎన్నికల పరిస్థితి పూర్తి భిన్నం. మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ వంటి నేతలు అసలు ఎలా ఉంటారో కూడా జనం మర్చిపోయారు. మహబూబ్ నగర్, వరంగల్ వంటి నియోజకవర్గాల్లో మీ ఎంపీ ఎవరిని అడిగితే నియోజకవర్గ ప్రజలు సైతం చెప్పే పరిస్థితి లేదు. ఇలాంటి నేతలు ఎలా గెలిచారు అంటే కేవలం అప్పట్లో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ప్రజాదరణ, కేసీఆర్ చరిష్మా అని చెప్పాలి. తెలంగాణలో ఓ మోటు సామెత ఉంటుంది, మంత్రాల బలం లేకున్నా తుప్పిర్ల బలం అన్నా ఉండాలి అని. బీఆర్ఎస్ చరిష్మా ఇప్పుడు మసకబారుతున్న సమయంలో కనీసం నియోజకవర్గంలో బలమున్న నేతలనైనా నిలబెడితే కాస్తో కూస్తో మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలుంటాయన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఆ బలమైన నేతలు ఇప్పుడు బలమైన పార్టీలోకి వెళ్లిపోతుండడం గులాబీ పార్టీ కలవరపాటుకు కారణం. 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అంటే చెప్పడం కష్టమేనని ఇటు సర్వే రిపోర్టులు, అటు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 1 గెలిస్తే గెలవచ్చు, 2 గెలిస్తే అద్భుతం జరిగినట్లేనన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే అధికారం కోల్పోయిన 4 నెలలకే పరిస్థితి ఇంత ఎందుకు దిగజారిందన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. పార్టీలోని లీడర్లకు స్వేచ్ఛనివ్వకపోవటం, లీడర్ల ముఖాలు కూడా ప్రజలు మర్చిపోయేలా అంతా హైకమాండే అన్నట్లు వ్యవహరించిన తీరే ఈ పరిస్థితికి కారణమన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. వచ్చే ఎంపీ ఎన్నికల్లో చుట్టుముట్టు 3-4 రాష్ట్రాల్లో మోడల్ తెలంగాణతో కనీసం 20 ఎంపీ స్థానాల్లో విజయం సాధించాలని 2022-23లో బలంగా సంకల్పించారు గులాబీ దళపతి కేసీఆర్. కేసీఆర్ కు భగవంతుడిపై అంచలంచల విశ్వాసం ఉంటుంది కాబట్టి తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు పార్లమెంటు ఎన్నికలు సమీపించిన వేళ సొంత రాష్ట్రం తెలంగాణలోనే అభ్యర్థుల కోసం వెతుకులాట కొనసాగించాల్సిన పరిస్థితి దాపురించింది. స్వరాష్ట్రం సిద్ధించి 10 ఏళ్లైన వేళ ఇంకా తెలంగాణ ఉద్యమాన్ని రగిల్చి ఓట్లు రాబట్టాలనుకుంటే పొరపాటేనన్న విమర్శలు. తెలంగాణ కొట్లాడి తెచ్చింది తామే అని ఇప్పటికీ చెప్పుకునే గులాబీ నేతలు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి తెలంగాణ అనే పదాన్ని తమ పార్టీలోనే లేకుండా చేశారన్న ప్రత్యర్థుల విమర్శలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. చెట్టుపై గులాబీ పువ్వును చూసి వేగంగా వచ్చి వాలిన వలస తుమ్మెదలు ఇప్పుడు అంతే వేగంగా కొలనులో కమలాన్ని చూసి కన్ను కొట్టేందుకు ఎగిరిపోతుండటం కారు పార్టీ గడ్డు పరిస్థితులకు అద్దం పడుతోంది.
అయితే హరీష్ రావు వంటి ట్రబుల్ షూటర్ తో పాటు తన వాగ్ధాటితో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే కేటీఆర్ కూడా గులాబీ పార్టీకి మరో బలంగా చెప్పుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ నియోజకవర్గాల ప్రచారాలను ఈ ఇద్దరు నేతలు తమ భుజాలపై వేసుకుని ప్రచారం నిర్వహించారు. పార్టీ ఓడిపోయినా ఈ ఇద్దరు నేతలకు ఇప్పటికీ రాష్ట్రంలో జనాదరణ తగ్గలేదనే చెప్పాలి. అయితే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఈ ఇద్దరు నేతలు ప్రచారం నిర్వహిస్తే బీఆర్ఎస్ కు మెరుగైన ఫలితాలు వస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ఇటు కేసీఆర్ కూడా లోక్సభ బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ బరిలోకి దిగితే కనీసం 3-4 పార్లమెంటు నియోజకవర్గాలను ప్రభావితం చేసే అవకాశాలుంటాయి. దీంతో ఎవరూ ఊహించని విధంగా కారు పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో జోరు కనబరచొచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. మొత్తంగా ఈ పార్లమెంటు ఎన్నికలను కేసీఆర్ ఎలా డీల్ చేస్తారన్న ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది.